నాకు వచ్చే అవుట్ ఆఫ్ 10 పేషెంట్స్ 70% ఆఫ్ పేషెంట్స్ అంటే మీన్ 7 పేషెంట్స్ ఆర్ బిలో 35. ఓకే. సో వై ఆర్ గెటింగ్ ఇట్ ఎట్ ద యంగర్ ఏజ్. ఓకే, డైట్ మాట్లాడదు, ఐ విల్ టాక్ అబౌట్ ద డైట్. జంక్ ఫుడ్ ఎక్కువ ఉన్నాయి, ఫాస్ట్ ఫుడ్ కల్చర్ ఎక్కువ ఉంది. మనకి ఏం కావాలన్నా టిప్స్ మీద ఆర్డర్ పెట్టేస్తే 20 minutes లో వచ్చేస్తుంది. ఒక షుగర్ అనేది కాదు, ఇఫ్ యూఆర్ టేకింగ్ ఎక్సెస్ కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు ఎక్కువ ఉన్నాయి. వైట్ రైస్ కావచ్చు, మైదా ప్రొడక్ట్స్ కావచ్చు, బేకరీ ఫుడ్స్ కావచ్చు, ఐస్ క్రీమ్స్ కావచ్చు, చాక్లెట్స్ కావచ్చు, పిజ్జాలు, బర్గర్లు. సో ఇవన్నీ ఒక ఫ్యాక్టర్స్. ఇవి మేజర్ గా డైట్ పరంగా ఇవన్నీ ఉన్నాయి. ప్లస్ అన్హెల్తీ ఎక్కువ ఉన్నాయి, హెల్తీ లేవు. సలాడ్స్, ఫ్రూట్స్, నట్స్, సీడ్స్, స్ప్రౌట్స్ అటువంటి ఉండవు రెగ్యులర్ గా. అండ్ అన్హెల్తీ ఫుడ్స్ ఎక్కువ ఉంటాయి. దిస్ ఈస్ డైట్ పరంగా చెప్పాలంటే ఇది ఒక మేజర్ కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్. అంటే షుగర్ తింటేనే కాదు, స్వీట్స్ తింటేనే షుగర్ కాదు, కార్బోహైడ్రేట్స్ కూడా డైజెషన్ తర్వాత షుగర్ వస్తుంది. అంటే పిండి పదార్థాలు రైస్ తిన్నా గానీ, వైట్ రైస్ తిన్నా గానీ, ఇవన్నీ తిన్నా గానీ షుగర్ వస్తుంది. అంటే అలా అని ఇప్పుడు రైస్ మానేయమని కాదు, హౌ పోర్షన్ సైజ్ ఎలా ఉంది అని ఇంపార్టెంట్. మనం తెలుగు వాళ్ళం ఎట్లా ఉంటుందంటే మన ఫుడ్ ప్లేట్ లో 70% రైస్ నింపుకొని 30% కర్రీస్ తింటాం. అంటే పోర్షన్ సైజ్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ అనేది ఎక్కువ ఉంటుంది మనకు. బట్ దట్ షుడ్ బి రిస్ట్రిక్టెడ్ టు 30 to 40%. ఒక పోర్షన్ ఆఫ్ సలాడ్, ఒక పోర్షన్ ఆఫ్ ప్రోటీన్, ఒక పోర్షన్ ఆఫ్ కర్రీస్ ఉంటే అది మంచిది. బట్ మనం ఏం చేస్తున్నాం, మేజర్ మిస్టేక్ ఇస్ లైక్ ప్లేట్ మొత్తం రైస్ నింపేసి పక్కకి ఇంత కర్రీ పెట్టేసుకుంటాం. సో అది మేజర్ కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్. మన తెలుగు స్టేట్ లో రైస్ అనేది వెరీ కామన్. దట్ ఈస్ మేజర్ కల్ప్రిట్.